వచ్చేసి మనకు ఏమనుకున్నామంటే డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ గురించి చూస్తాం. ఏంటి డిసిషన్ మేకింగ్ ఆపరేటర్స్ గురించి చూస్తాం. సో ఈ డిసిషన్ అంటే ఏంటి అంటే దానిలో మనకి ఇచ్చిన దాన్ని సాటిస్ఫై అవుతుందా కావట్లేదా అని చెక్ చేయడాన్ని ఏమంటాం డిసిషన్ మేకింగ్ కిందకి వస్తుంది. సో ఈ డిసిషన్ మేకింగ్ లోపల మనకు ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. ట్రూ అయినా కావచ్చు, ఫాల్స్ అయినా కావచ్చు. సో ట్రూ అంటే మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై కావడాన్ని ట్రూ అంటాం. ఫాల్స్ అంటే కాకపోవడాన్ని ఫాల్స్ అని కాల్ చేస్తాం. సో మరి ఇక్కడ నాకు దేనితోటి కంపేర్ చేయాలన్నప్పుడు ఇక్కడ డిసిషన్ మేకింగ్ కిందకి 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాం. సో ఒకటి ఇఫ్ స్టేట్మెంట్ అని, సెకండ్ వన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని, థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని ఇట్లా 3 టైప్స్కి ఇచ్చాం. సో ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఏం జరుగుతుంది అంటే కండిషన్ ఇస్తాం, కండిషన్ సాటిస్ఫై అవుతే ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ అనేది ఉండదు. ఏంటి ఇక్కడ మనకేంటి కండిషన్ ఒకటి తీసుకున్నాం. సో ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే ఇఫ్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ టైప్ ఏంటంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ మీన్స్ ఏంటంటే ఇచ్చిన కండిషన్ ఫస్ట్ ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే ట్రూ బ్లాక్ వస్తుంది, లేదంటే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సో అలా ఇస్తే దాన్ని ఏమంటాం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటాం. ఏం కాల్ చేస్తాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఏంటది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సో నెస్టెడ్ ఇఫ్ మీన్స్ ఏంటంటే ఇఫ్ లోపల అనదర్ ఇఫ్ యూజ్ చేస్తే, అంటే కండిషన్ లోపల అనదర్ కండిషన్ యూజ్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూస్తాం. సో మరి ఏంటి ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి డిసిషన్ మేకింగ్ కిందకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ లోపల సింటాక్స్ రూల్ అనేది ఏ విధంగా ఉంటుందట, ఇఫ్ అనే కీవర్డ్ ఇస్తాం, స్మాల్ లెటర్ లోపల ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ఏంటంటే కండిషన్, ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ఏంటి కండిషన్ అంటాం. సో తర్వాత కండిషన్ ఎండింగ్ లో వచ్చేసి ఏం చేస్తామట కోలన్స్ ద్వారా ఇండికేట్ చేస్తాం. దీని ద్వారా కోలన్స్. సో కోలన్స్ ఏం జరుగుతుంది అంటే లైన్ ఇండెంటేషన్ అనేది ఉంటుంది దీనికి. ఇఫ్ కండిషన్ కి లైన్ ఇండెంటేషన్ అనేది ఉంటుంది. సో మరి ఎలా ఇస్తున్నాం, లైన్ ఇండెంటేషన్ ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా గ్యాప్ అనేది వస్తుంది. సపోజ్ ఇలా ఇస్తున్నాం, ఇక్కడ నాకేంటి కోలన్స్ ఇవ్వగానే ఏం జరుగుతుంది ఇలా గ్యాప్ అనేది సాగుతుంది కదా. సో ఇక్కడ నాకేంటి కండిషన్ సాటిస్ఫై అవుతున్నావు ఈ బ్లాక్ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై కాకపోతున్నా ఈ బ్లాక్ వస్తుంది. సో అలా ఇక్కడ నాకు ఏంటి డిసిషన్ మేకింగ్ లోపల ఏంటి ఇఫ్ స్టేట్మెంట్ అన్నాం. ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఏం జరుగుతుంది, ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్, ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటున్నాం ఇఫ్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్లోకి వాల్యూ ఇచ్చాం. దాని ఇక్కడ వాల్యూ ఉన్నట్టయితేనో ట్రూ బ్లాక్ వస్తుంది, వాల్యూ లేకపోతున్నట్టయితే ఏం జరుగుతుంది ఫాల్స్ బ్లాక్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు ఏం రాదు అన్నట్టు. సో చూడండి, సో దీని లైన్ ఇండెంటేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ చేస్తేనే వస్తుంది మన ప్రోగ్రామ్. సో సేవ్ రన్ చేస్తాం. సో మనకి ఏమని వచ్చింది చూడండి, 1 గాట్ ఎ ట్రూ ఎక్స్ప్రెషన్ వాల్యూ అని వచ్చింది, తర్వాత 100 అని ప్రింట్ అయింది, తర్వాత గుడ్ బాయ్ అని వచ్చింది. సో మరి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సో వార్ అనే వేరియబుల్లోకి 100 అనే వాల్యూ ఇచ్చాను. ఇక్కడ ఏమి కండిషన్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ వేరియబుల్ నేమ్ మాత్రమే మెన్షన్ చేశాను. సో వేరియబుల్ మెన్షన్ చేసి ఇక్కడ వాల్యూ అంటే వేరియబుల్లో కూడా వాల్యూ ఉన్నట్టయితే ట్రూ బ్లాక్ అవుతుంది అంతే, ఇంకేం లేదు ఏమన్నా. సో ఇక్కడ నాకు వాల్యూ ఉందా మరి వేరియబుల్లోకి 1లోకి ఉంది కాబట్టి సో 1 గాట్ ట్రూ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏది ఉందనేది ప్రింట్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ వార్ 2 అనేది ఒక వేరియబుల్ తీసుకొని దానిలోకి 0 అనే వాల్యూ అసైన్ చేశాను. సో 0 మీన్స్ ఏంటంటే వాల్యూ లెస్ కిందకి వస్తుంది. దెన్ ఇఫ్ వార్ 2కి వచ్చేసి ఏంటి కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ బ్లాక్ వస్తుంది, లేకపోతే ఏం జరుగుతుంది నాకు ఫాల్స్ బ్లాక్ ఏమి ఉండదు, డైరెక్ట్గా నాకు ఏం జరిగింది ఇక్కడ ఏం రాదు ఇక. తర్వాత నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ లో ఒకటి ఉంది, గుడ్ బాయ్ అనేది అవుట్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ లో ఉంది. అంటే
ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా ఈ కండిషన్ సాటిస్ఫై అయినా కాకపోయినా కూడా ఏది ప్రింట్ అవుతుంది మనకు గుడ్ బాయ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు ఏది ఏ ఏ ఏ స్టేట్మెంట్లో వస్తుంది చూడండి, ఇక్కడ 1 గాట్ ఏ ట్రూ ఎక్స్ప్రెషన్ 100 అని వచ్చింది, గుడ్ బాయ్ అని వచ్చింది. సో ఇప్పుడు 100 బదులు వచ్చేసి నేను 1 అనేది తీసేసాను, ఓన్లీ 0 అనే ఇచ్చాను. సో ఇప్పుడు ఏదో రావాలి నాకు అవుట్పుట్లో, అవుట్పుట్ లో ట్రూ వస్తుంది కావచ్చు. సో వాల్యూ లేదు అంటే మనకేంటి ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. సో కానీ ఓకే మనకి ఇక్కడ ఓకే ఈ స్టేట్మెంట్ లోపల ఫాల్స్ బ్లాకే ఇవ్వలేదు నేను. సో అలాంటప్పుడు నాకు ఈ ఓకే స్టేట్మెంట్ అవుట్పుట్ లోపల ఏది వస్తుంది, ట్రూ బ్లాక్ వస్తుంది. ట్రూ బ్లాకే ఓకే ఓకే వస్తుంది. కానీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ లేదు కదా, అంటే కండిషన్ సాటిస్ఫై లేదు లేదు. కదా. సో మరి ఏమైనా అవును, ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో? ప్రింట్ అవ్వదు అనుకుంటా, చూడండి సార్. సో ప్రింట్ అవ్వదు, కానీ మరి ఏం మెసేజ్ ప్రింట్ అవుతుందో చూడండి ఇక్కడ గుడ్ బై ఏమొస్తుంది. అని వస్తుంది. ఎందుకు గుడ్ బై అని వస్తుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతానో ఈ బ్లాక్ ప్రింట్ అవుతాను, ఈ కండిషన్ బ్లాక్ సాటిస్ఫై అయితే ప్రింట్ ఈ బ్లాక్ అవుతుంది. ప్రింట్ అవుతాను. ఇది ఏది కాకపోతే ఏం జరుగుతుందన్నా, గుడ్ బై అనేది ప్రింట్ అవుతుంది. గుడ్ అది బై ఏది కాకపోతే గుడ్ బై ప్రింట్ అవుతుంది. సో సపోజ్ దీనిలో వాల్యూ ఇచ్చాను అనుకో, సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాను, సంథింగ్ సేవ్ చేసి రన్ చేస్తాను. ఇంతకుముందు అయితే 1 గాట్ 2 ఎక్స్ప్రెషన్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, 2 34. గాట్ ట్రూ ఎక్స్ప్రెషన్ వాల్యూ 34 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మరి కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఎట్లా అనేది, సో అలా దానికోసమే ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఏంటిది, ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే మాత్రం ఏం జరుగుతుంది, ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది, కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అవుతూనే ట్రూ బ్లాక్ వస్తుంది. లేదంటే మనకి ఇక ఫాల్స్ బ్లాక్ ఉండదు, దానికి ఇఫ్ స్టేట్మెంట్కి ఫాల్స్ బ్లాక్ ఉండదు. ఓకే. సో అదే నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ప్రతి ఇఫ్ కండిషన్కి ఏమి ఉంటుంది అంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ లోపల ఒక ట్రూ బ్లాక్ ఉంటుంది, ఎల్స్ ఫాల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. అంటే కండిషన్ సాటిస్ఫై అయితేనో ఒక మెసేజ్ వస్తుంది, లేదంటే సాటిస్ఫై కాకపోతే ఒక మెసేజ్ అని వస్తుంది. సో అలా ఇస్తే దాన్ని ఏమంటారంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటాం. ఇంకాల్ చేస్తాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. సో అలా ఇక్కడ మనకు ఎలా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని ఎలా పర్ఫామ్ చేస్తాం. సో దీనిలోనే జస్ట్ చేంజెస్ ఏం చేస్తాం, ఎల్స్ అని ఇస్తాం. మరి ఇఫ్కి స్ట్రేట్గానే ఉండాలి, మరి ఇఫ్కి స్ట్రేట్గానే ఉండాలి. సో ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఏం చేస్తాం, ప్రింట్ అని ఇచ్చేసి ఇక్కడ రాస్తాను 1 సంథింగ్ మెసేజ్ రావచ్చు, 1 గాట్ ఏ ఫాల్స్ ఎక్స్ప్రెషన్ అని రాస్తాను. ఇక్కడ ట్రూ ఎక్స్ప్రెషన్ వాల్యూ అని రాస్తాం కదా, ఇక్కడ ఫాల్స్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. దీనిలో కూడా ఎల్స్ బ్లాక్ ఇవ్వాలనుకుంటే ఎల్స్ ప్రింట్ టు గాట్ ఏ ఫాల్స్ ఎక్స్ప్రెషన్. సో సింగిల్ కొటెడ్ డబుల్ కొటెడ్ ఇవ్వదు. సో సేవ్ రన్. సో ఏం జరిగింది చూడండి, 1 గాట్ ఏ ఫాల్స్ ఎక్స్ప్రెషన్, 2 గాట్ ఏ ట్రూ ఎక్స్ప్రెషన్. ఎందుకు అంటే ఇక్కడ వాల్యూ ఉంది, అందుకే ట్రూ ఎక్స్ప్రెషన్ వచ్చింది. వాల్యూ లేకపోతే ఫాల్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో అలా ఇక్కడ ఏంటి ఇఫ్ ఎల్స్ అని యూజ్ చేస్తాం, ఏంటి ఇఫ్ ఎల్స్ అని యూజ్ చేస్తాం. సో అలా ఇక్కడ మనకి ఏంటి ఇఫ్ స్టేట్మెంట్కి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి, ఇఫ్ స్టేట్మెంట్ అయితే మనకి ఏంటి కండిషన్ ట్రూ బ్లాక్ మాత్రమే, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అయితే కండిషన్ ట్రూ బ్లాక్ ఆర్ ఫాల్స్ బ్లాక్. సో అలా ఇస్తే దాన్ని ఏమంటున్నాం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం.